హలో టు ఆల్. ఇప్పుడైతే నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపించబోతున్నాను. అదేంటి అని అంటే టటడాయ్! బొట్టు బిళ్ళల ప్యాకెట్ అనమాట. అయితే ఇందులో ఎలా వస్తాయంటే లైక్ దిస్, ఇలాగా కలర్స్ ఫుల్ రెడ్, అదొక షేడ్, ఇదొక షేడ్ ఆఫ్ రెడ్, ఇలాగా అన్ని కలర్స్, ఇలాగా ఇదొక బొట్టు కలర్, ఇవన్నీ బొట్టు కలర్, ఇవి అన్ని కలర్స్ మల్టీ కలర్, ఇది మల్టీ కలర్స్. సో ఇలాగ వస్తాయన్నమాట కలర్స్ అన్నీ కూడా. ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి, బట్ ఓకే, పెట్టుకుంటాం నేను కూడా. ఇదిగోండి ఇలాగా. ఇది ఇప్పుడు ఇక్కడ మనం వాడాం అనుకోండి ఒక బొట్టు పిల్ల. గైస్, బొట్టు పిల్ల చెప్తాను వినండి. చిన్నప్పుడు మీరు ఏమని పిలిచేవాళ్ళు? నేనైతే బొట్టు బిళ్ళ అనేదాన్ని కాదు, బొట్టు పిల్లలు అనేదాన్ని. బొట్టుకి ఇమిటేషన్ కాబట్టి బొట్టు పిల్లలు అనేదాన్ని ఏమో తెలియదు నాకు. ఇప్పుడు ఒక్కొక్కసారి అలా వస్తుంది బొట్టు పిల్లలు అని. బొట్టు బిళ్ళ ఇస్ రేర్. ఇప్పుడు అంటున్నాను బొట్టు బిళ్ళ అని. నాకు బొట్టు పిల్లలు అని అలవాటు. మేబీ అది బొట్టుకి ఇమిటేషన్ అని బొట్టు పిల్లలు అంటారేమో. అప్పుడప్పుడు అలా వస్తుంటది గైస్. సో ఇప్పుడు బొట్టు బిళ్ళలు. ఇప్పుడు నాది గ్రీన్ పెట్టుకోవాలా, పింక్ పెట్టుకోవాలా? మమ్మీ, గ్రీన్ పెట్టుకోనా, పింక్ పెట్టుకోనా? ఒకటే చెప్పు. గ్రీన్ ఆర్ పింక్? పింక్ పెట్టుకుంటా. పింకు బేబీ. నేను అడుగుతాను, పాటించను. ఇదిగోండి, ఈ పింక్ పెట్టుకుంటాను. కొంచెం పెద్ద సైజ్ అయింది, బట్ ఓకే, బాగుంది కదా. మీలో ఎంతమందికి తెలిసి బొట్టు పిల్లలు? మీరు ఇంకా కొనుక్కుంటున్నారా? కొనుక్కోండి గైస్, బాగుంటాయి, పాకెట్ ఫ్రెండ్లీ. మీరు ఎప్పుడంటే అప్పుడు తీసుకొని పోయిన వెంటనే ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట. బాయ్.